నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొని మాట్లాడారు. మరి నిన్న తెలుగుదేశం పార్టీ ఒక గూండా చేసినటువంటి అరాచకాలను ఖండిస్తూ వారిపైన ప్రభుత్వం చర్య తీసుకుంటే అటువంటి గూండాలను రౌడీలను సపోర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు వైసీపీ అధిష్టానం పెద్ద ఏదో నేరం జరిగిపోయింది, అలాగే రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తిని ఏదో కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్న రీతిలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి అనేక రకాలుగా ప్రేలాపనలు చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబు చేసేటువంటి చర్యలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, యావత్ భారతదేశంలో అలాంటి దుర్మార్గుడైనటువంటి నాయకుడు, అలాంటి పనికి మాలినటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడని అడుగుతున్నా. ఈరోజు కాదు, మీ ప్రభుత్వ చరిత్ర కూడా తీయండి ఒకసారి. వైసీపీలో అతను మాజీ మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, గతంలో సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. నేను రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని అని చెప్తున్నాడు. ఎప్పుడైనా అతని ప్రవర్తన బాగుందేమో ఒకసారి పరిశీలించండి అని చెప్తున్నాం. ఏమండి, కల్తీ నెయ్యి గురించి మాట్లాడటం ఏంటి? కల్తీ నెయ్యి కోసం ఎవరో వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతిని వాళ్ళు దేవుని యొక్క మనోభావాన్ని ప్రజల్లోకి ధైర్యంగా తీసుకుపోవడం కోసం కొంతమంది వ్యక్తులు ఫ్లెక్సీలు వేశారు. ఆ ఫ్లెక్సీలు మేము వేసామని మీకు ఎటువంటి నిరాదరణ లేదు. మా కలర్ లేదు, మా లోగోలు లేవు, మా నాయకులు పేర్లు లేవు, మా నాయకులు ప్రతిమలు లేవు. మీకు క్రియేట్ చేసుకొని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలి, ఈ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలి అని చెప్పి ఇంకా చెప్తా ఉన్నారు. అనేకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. దానికి ఒకటే నిదర్శనం, మీరు ఆలోచించుకోండి. మేము కాదు ఈ కార్యకలాపాలు చేసింది. ఏమయ్యా, అధికారం వచ్చినటువంటి 6 నెలలు కూడా మీరు ఓర్చుకోలేకుండా మీ యొక్క రౌడీ మూకలతో గ్రామాల్లో, పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో దారుణంగా ఆ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు నాయకులకి కార్యకర్తలకు దుష్ప్రచారాన్ని అలవాటు చేసి రప్పని గోల్ చేసి కేకలు పెట్టి మీరు ఫ్లెక్సీలు వేశారు. ఆ రోజు కూడా మేము ఏ రోజు కూడా మిమ్మల్ని ఏం అనలేదు, ఏ విధంగా చేయలే. అయితే దేవుడు అనేవాడు ఉన్నాడు, న్యాయం అనేది దక్కుద్ది, ఖచ్చితంగా మనిషికి న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా వెళ్ళాం. ఈరోజు ఫ్లెక్సీల్లో మాకు సంబంధం లేదు. మీరే చెప్తా ఉన్నారు సిట్టు తేల్చింది నెయ్యిలో కల్తీ లేదని. మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే తీసుకురండి, మాట్లాడదాం, లేకపోతే వ్యవహరిద్దాం, ఏదైనా కూర్చుందాం అంటే మీరేం లేదు. మీ పైన ఖచ్చితంగా ప్రజలందరూ కూడాను మీ పాలనలో తిరుపతి వెంకన్న లడ్డులో కల్తీ జరిగింది అనేది ప్రజలకు అర్థమైపోయింది. దాన్ని ఏదో ఒక రూపైనా దాన్ని పక్కదారి పట్టించాలి. ఆ ఉద్దేశంతోనే ఈనాడు ఫ్లెక్సీలు లేకపోతే ప్రజలకు ఎక్కువ తెలిసి రేపు ఇప్పటికే మమ్మల్ని చీ కొట్టి 151 స్థానం నుంచి మరి 11 స్థానాలకి ఈరోజు మిమ్మల్ని మరి దించేసిన పరిస్థితి. నెక్స్ట్ ఇంకోటి, క్రమశిక్షణకు మారు పేరు మీ పార్టీ అని చెప్తున్నాను. నిన్న ఒక మహానాయకుడు చెప్తున్నాడు, ఆయన కాడ అసలు అవినీతి ఆయనకు తెలియదు. ఒక్కసారి గురివిందం అన్న సంగతి గుర్తుపెట్టుకో, దయచేసి గురివిందం అన్న సంగతి గుర్తుపెట్టుకో. నీ చరిత్రను ఈరోజు కడిగితే ప్రజలు నిన్ను ఈ కాన్స్టిట్యున్సీలో లేకుండా చీకొట్టే రోజులు వస్తాయి. చెప్తా ఉన్నా నేను, న్యాయ వృత్తిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి అగత్యాలు దారుణమైనవి. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటాడు, చూసావా? ఆయన అనేక రకమైన పురాణాలు, ఇతిహాసాలు చెప్తా ఉంటాడు. ఆయన చివరికి చేసింది ఏందో తెలుసా? అన్న చనిపోతే అన్న భార్యని వశీకరింపు చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఉంది. అలాగే నీ చరిత్ర ఏందో తెలియదా? ఒక మంచి లాయరు ఈ నియోజకవర్గంలో, ఒక పేరున్న లాయరు, ఒక పేదలకు పనిచేసే లాయరు, నీకు తెలుసు
నేను పేరెత్తి చెప్పడం అంత భావ్యం కాదేమో. ఆయన నీ కన్నం పెడితే ఆయన ఇంటికి కన్నం వేసినట్టు దుర్మార్గుడు నువ్వు, గుర్తుపెట్టుకో. అదే కాదు, నువ్వు సక్రమైన పద్ధతులు ఉన్నావా? ఈరోజు నువ్వు వినుకొండకి ఎక్కడి నుంచి వచ్చావు ఒకసారి ఆలోచించు. ముందుగా పత్రికా విలేకరులకి, వెల్కమ్ మీడియాకి ఉదయం నమస్కారాలు. మరి గత 2 రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలందరూ కూడా అటు పత్రికల ద్వారా ఇటు ఎలక్ట్రికల్ మీడియా ద్వారా ప్రజలు చూస్తూనే ఉన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మరి ప్రత్యక్ష దైవం ఆయనకి నిత్యం కైకరాల్లో ప్రసాదంగా పెట్టే లడ్డు తయారీ విధానంలో కల్తీ నెయ్యి కలిపి మరి జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాన్ని దాంట్లో మిక్స్ చేసి తయారు చేయడం జరిగింది. అది ఆల్రెడీ సిబిఐ దాని మీద దర్యాప్తు చేస్తూనే ఉంది. దానికి సంబంధించి గత 4 రోజుల క్రితం వైసీపీ సంబంధించినటువంటి కొన్ని పత్రికలు, ఎలక్ట్రికల్ మీడియాలో తిరుమల దేవస్థానంలో లడ్డు కల్తీ జరగలేదు, మరి ఢిల్లీలో సిట్టు దర్యాప్తులో దాంట్లో కల్తీ జరగలేదని చెప్పేసి మీ మీడియా ద్వారా, మీ పత్రికల ద్వారా తెలియజేయటం జరిగింది. మరి అది సిట్టు కనుక అధికారికంగా ప్రకటించుంటే మళ్ళీ దగ్గర వాళ్ళ రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్టు గౌరవ పత్రికలకి, విలేకరులకి, అది ఎలక్ట్రికల్ మీడియాకి వాళ్ళే పబ్లికేషన్ చేస్తారు. మరి మీకు ఎలా వచ్చింది? అది అటు కేంద్ర ప్రభుత్వానికి తెలియదు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు. తెలియకుండా మీకు వచ్చిందని చెప్పేసి మీరు అబద్ధాలని నిజాలుగా సృష్టించడానికి, నిజాలని అబద్ధాలుగా సృష్టించడానికి వైసీపీ పార్టీ ప్రభావాలు పడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి, కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టులు చేసి, దౌర్జన్యాలు చేసి, మరి వ్యక్తిగత దూషణలతో రాష్ట్రాన్ని పరిపాలించింది మీరు కాదా? ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 2000 మరి గతంలో నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కూడా మీలాగా అరాచం చేస్తుంటే మరి నువ్వు పాదయాత్ర ఎలా చేసేవాడివి? నీకు పాదయాత్రకి మరి ఎక్కడ కూడా ఆటంకాలు జరగకుండా నీకు పర్మిషన్లు ఇచ్చి నేనున్నాను, ఒక్కసారి మరి రాజశేఖర రెడ్డి గారి కంటే గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకొని రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పేసి నువ్వు చేసింది ఏంటంటే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని రౌడీ రాజ్యంగా చేసావు. నువ్వు రౌడీలతో పరిపాలించావు. నువ్వు ఈరోజు పోలీసులు తెలుగుదేశం గుండాల్లాగా మేము తయారు చేయాల, వాళ్ళని వెళ్ళి దాడి చేయమని చెప్పేసి ఎవరు చోట్ల వాళ్ళు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టడానికి కొంతమంది ప్రజలు వస్తే రాష్ట్రంలో ఎక్కడా లేనిపోయినటువంటి ఇబ్బంది ఏమైనా వస్తుందేమని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికెక్కడికి ప్రజల్ని మరి పంపించి వేసి చేసిన ఘనత ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంది. నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు మరి మీరు ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో మరి సామాజిక సమీకరణ ఉందంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి దేశంలోనే మరి ఒక విజనరీ లీడర్గా ఉన్న వ్యక్తి, ఎవరిని కూడా మరి పరిపాలన విషయంలో ముందుకెళ్లే వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అంబటి రాంబాబుని ఎన్నికేసుకొస్తున్నారంటే మరి మీరు విద్యావంతులు, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి విద్యావంతులై ఉండి మీరు దాన్ని ఖండించాల్సింది పోయి ఎన్నో విధంగా వైసీపీ 5 సంవత్సరాల వైసీపీ పార్టీ అధికారులు ఉండి ఎన్నో అరాచకాలు,
ఎన్నో అవినీతులు, ఎన్నో దుర్మార్గాలు చేస్తే అలాంటి వాటిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకెళ్తుంటే వారి మీదే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నాయకుల్ని మీరు వెనకేసుకొస్తున్నారంటే మీ యొక్క విధానం ఏ విధంగా ఉందో ఈ సందర్భంగా అర్థమవుతుంది. దయచేసి ఇప్పుడైనా మానుకొని అభివృద్ధికి మీరు సహకరించండి. రాష్ట్రం మరి వెనుకబడినటువంటి ఈ రాష్ట్రాన్ని కేంద్రంలో మోడీ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తుంటే మీరు దాన్ని సమర్థించబోయి కుట్రలు పన్నుతూ కుతంత్రాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని వెనుక్కు తీసుకెళ్లాలనే మీ తప్పుడు విధానాన్ని మానుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనాలోచిత వ్యాఖ్యలను ఖండించిన నాగశ్రీ రాయల్ వినుకొండలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాగశ్రీను మాట్లాడుతూ అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కూటమి నాయకులు ఎవరు కూడా సహించరని, అంబటి చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, అంబటి రాంబాబుకి సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉందని ముందు అది తెలుసుకోవాలన్నారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేయటంలో మంచి దిట్ట అని, ఈ శవరాజకీయాల్లో మీరు బలి పశువులు కావద్దని హితబోధ చేశారు. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రముఖ నటుడు కమల్ హాసన్ ని మించి మరీ నటిస్తారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గం ప్రజలు ఎవరూ కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరని, వినుకొండలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉందని, జీవి ఆంజనేయులు సారథ్యంలో వినుకొండ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని, కూటమి నాయకులు ఎవరూ కూడా వైసీపీ నాయకులు మాటలు నమ్మవద్దని, కూటమిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, ఎవరూ కూడా దీనికి బలి కాకూడదని, ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకొని కూటమిని మరింత బలపరచాలని అన్నారు. అందరికీ నమస్కారం. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే సామెత ఉంది. నిన్న మన అంబటి రాంబాబు గారు మన ముఖ్యమంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యల్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అతన్ని అరెస్ట్ చేయడమే కాదు, అతని మీద ఇంకా పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి ఇంకొకసారి ఎవరి మీద కూడా ఆ విధంగా మాట్లాడకుండా ఉండేటట్టుగా సెక్షన్లు పెట్టాలని కోరుతున్నాం. ముఖ్యంగా మన హోంమంత్రి అనిత గారికి, అలాగే మన రాష్ట్ర డీజీపీ గారికి మా జనసేన పార్టీ తరఫున ఒక విన్నపం. అంబటి రాంబాబు గారిని చంపబోతున్నారు. అతనికి ప్రాణానికి హాని ఉంది. అతన్ని చంపబోతుంది కూడా తన సొంత పార్టీ అయిన వైసీపీ వాళ్ళే. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి సానుభూతి కావాలి. సానుభూతి కోసం తన సొంతలను చంపుకోవడానికి వాళ్ళు వెనకాడరు. ఎందుకంటే గతంలో చూసాం, సొంత బాబాయిని చంపేసి ఆ రోజైన ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి మీద అది నెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు అంబటి రాంబాబుని కూడా ఏదో ఒకటి చేసి ఈ కూటమి మీద నెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకని గవర్నమెంట్ కొద్దిగా జాగ్రత్తగా చూస్తా అంబటి రాంబాబు ప్రాణాలు కాపాడాలని కూడా కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా లక్ష్మీపార్వతి గారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. లక్ష్మీపార్వతి గారు, అసలు మీ మాట మీ పేరు ఉచ్చరించడం కూడా మాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు అంత దరిద్రానికి తొలిమెట్టు. మీరు మీ చూపు ఏ కుటుంబం మీద పడ్డా కానీ ఆ కుటుంబం నాశనం అయిపోయింది. దానికి ఉదాహరణే నందమూరి కుటుంబం. ఎంతో ప్రేమాభిమానంతో ఉన్న కుటుంబం మీద నీ కన్నుబడింది. ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తిని కూడా నువ్వు చివరికి ముఖ్యమంత్రి పదవి పోయేటట్టు చేసి అతన్ని దేనికి పనికిరానిలాగా తయారు చేశావు. నీ గురించి చెప్పాలి అంటే ఇంకొకసారి గాని మా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే మా ఏర మహిళలు చెప్పుతో కొడతారని కూడా నేను తెలియపరుస్తున్నాను. అలాగే ముఖ్యంగా వినుకొండలో మహానటుడు కమల్ హాసన్ ఉన్నాడని మాకు నిన్నే తెలిసింది. మా బొల్లా బ్రహ్మనాయుడు గారు కమల్ హాసన్ మించి కూడా యాక్టింగ్ చేస్తున్నారు. అసలు ఇంత అద్భుతమైన యాక్టింగ్ మా బొల్లా బ్రహ్మనాయుడు దగ్గర ఇంత యాక్టింగ్ ఉందని నిన్నే మాకు తెలిసింది. నిన్న పోలీసులు కల్తీ లడ్డు జరిగిన ఆ మాట వాస్తవమని అందరికీ తెలుసు. ఆ ఫ్లెక్సీని చించడానికి పోతున్న మన బ్రహ్మనాయుడు గారిని పోలీసులు అడ్డుకున్నప్పుడు బ్రహ్మనాయుడు గారు చేసిన యాక్టింగ్ ఆస్కార్కు మించుంది.
బ్రహ్మనాయుడు గారి దగ్గర ఇంత నటుడు దాగి ఉన్నానని వినుకొండ ప్రజలకు ఇప్పుడు దాకా తెలవదు. ఆ మహానటుడికి మించిపోయారు అసలు మన బ్రహ్మనాయుడు గారు. అడ్డు కల్తీ జరిగిన మాట వాస్తవం కాదా? అసలు సిట్టేమి ఇచ్చింది? మీరే మాట్లాడుతున్నారు. మీరు తప్పును కూడా ఒప్పు చేయాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు అలా ఏం జరిగిందో, మీరు ఎన్ని కోట్లు సంపాదించారో. మీ వైసీపీ పార్టీ ఒక విషప పార్టీ. ఒక పామైనా సరే కళ్ళు కనపడక వాటి పిల్లలు తింటాయి. మీరు అవసరానికి పక్కన ఎవరున్నా గాని వారిని చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఎన్ని చేసినా, మీరు ఎన్ని ప్రభావాలు పలికినా ఎవరు కూడా మన ఆంధ్రప్రదేశ్ జనాభా మిమ్మల్ని నమ్మడానికి ఎక్కడా సిద్ధంగా లేదు. మీరు ఇలాంటి ఎన్నో చేయబోతున్నారు. ముఖ్యంగా కూటమి సభ్యులు చెప్పే విషయం ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమి ఉన్నంత కాలం వైసీపీ ఆటలు సాగవు అని తెలుసుకున్న వైసీపీ నాయకత్వం ఈ కూటమిని ఎలా విడతీయాలని చూస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య వినుకొండ నియోజకవర్గంలో కూడా అక్కడక్కడ పుల్లలు పెట్టడం మొదలు పెట్టింది. వినుకొండ నియోజకవర్గ జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలకి ఒకటే చెప్తున్నాను, మనందరం కలిసి ఉన్నంత కాలం మనల్ని ఎవడు ఏమి ఇక్కడ పీకలేడు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి ఎవరంటే మన జీవి ఆంజనేయులు గారు. మనం కూడా మన కూటమిలో చిన్న చిన్న విషయాలున్నా గానీ మన అందరం కూర్చొని పరిష్కరించుకుందామే కానీ ఎక్కడ కూడా నోరు జారద్దు. ఏదైనా సరే నోరు జారకుండా మనము ఎంత తక్కువగా మాట్లాడి అందరం కూర్చొని మాట్లాడుకునే ఉపయోగం ఉంటది. కానీ వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారని కానీ మీరు ఎక్కడ కూడా బయటపడి మాట్లాడద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.